తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఈ యాసంగి రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో రైతన్నల ఖాతాలలో ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే 65 లక్షల మంది కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఇటువంటి కేవలం 65 లక్షల మంది రైతన్నలకు మాత్రమే 1,40,00,000కు పైగా ఎకరాలు కలిగినటువంటి రైతులకు మొత్తం జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇంకా ఎట్టకేలకు ఈ రైతు భరోసా డబ్బులతో సహా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మనకి 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పంట ఏదైతే తుఫాన్లు వల్ల, అకాల వానల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరికైతే పంట నష్టం జరిగిందో అటువంటి రైతులకు 10,000 రూపాయల డబ్బులను కూడా నష్టపరిహారం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు ఎవరెవరికి 10,000 డబ్బులు వస్తాయి, ఎవరెవరికి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు జమ అవుతాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే రైతన్నలు తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ అనేది కలిగి ఉండడమే కాకుండా ఇటువంటి అర్హతలు కలిగి ఉండడమే కాకుండా మనకి రైతన్నలు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటే మాత్రమే వారి ఖాతాలలో ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి నా యొక్క అభిప్రాయం. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీకి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. దాదాపు 65 లక్షల మందికి పైగా అర్హతల జాబితాలను అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది. కోటికి పైగా ఎకరాలకు ఈ రైతు భరోసా డబ్బులు సాయం అనేది అందబోతుంది అన్నట్లు సమాచారం. ఇక సంక్రాంతి పండుగ కానుకగా రేపటి నుంచి మన తెలంగాణలో ఈ రోజు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలోనైతే జమ చేయబడతాయి. ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా మీరు ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకోరో సో వారికైతే డబ్బులు అనేది జమ కావు. ఇక ఈసారి కూడా మళ్ళీ ఒకసారి ఎన్పిసిఐ లింకు, కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు, పిఎం కిసాన్ డబ్బులు, నష్టపరిహారం, ఈ క్రాఫ్ట్ చేయించుకొని ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం డబ్బులు 10,000 రూపాయలు అయితే క్రెడిట్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.